హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్లో వింటర్ ఉత్సవ మేళా నిర్వహిస్తున్నారు. అంటార్కిటికా థీమ్తో ఏర్పాటు చేసిన ఈ మేళా సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. అంటార్కిటికాని చూడాలనుకుంటున్నారా? అయితే నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్కి రావాల్సిందే. ఈ గ్రౌండ్లో వింటర్ ఉత్సవ మేళా నిర్వహిస్తూ ఉన్నారు. నవంబర్ 19వ తేదీన ప్రారంభమైన ఈ వింటర్ ఉత్సవ మేళా జనవరి 18th వరకు కొనసాగనుంది. ప్రజెంట్ నేను ఈ వింటర్ ఉత్సవ మేళా దగ్గరనే ఉన్నాను. చూడొచ్చు, ఇక్కడ అంటార్కిటికా జోన్లోకి స్వాగతం అనే బోర్డు మనకు కనిపిస్తుంది. ఒక్కసారి దీని లోపలికి ఎంటర్ అయితే లోపల చూడొచ్చు, మనం నిజంగా అంటార్కిటికాలో ఉన్నామా అన్న అనుభూతి అయితే మనకు కలుగుతుంది. ఇక్కడ మొత్తం థర్మాకోల్ షీట్స్తోని ఈ సెట్ అంతా కూడా తయారు చేశారు. అంటే అంటార్కిటికాలో ఎలా ఉంటాయో హిమ నినాదాలు కావచ్చు, మంచు పర్వతాలు కావచ్చు, అవన్నీ ఎలా ఉంటాయో అలాంటి సెట్ని ఇక్కడ తయారు చేశారు. మనకు విజువల్స్లో కనిపిస్తూ ఉన్నాయి, పెంగ్విన్ బర్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద జంతువుల ఆకారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటిని చూస్తే మనకి లయన్ అనుకుంటాము, అక్కడ చూస్తున్నటువంటి ఆ జంతువును కూడా ఏనుగు అనుకుంటాము. కానీ ఈ లయన్స్ అంటే మానవాళి లేక మునుపు ఉన్నటువంటి జంతువులు ఇవన్నీ. అక్కడ ఉన్నటువంటి ఆ ఏనుగు ఆకారంలో ఉన్నటువంటి ఆ జంతువును మమ్మత్ అంటారు. అంటే అప్పట్లో అంటార్కిటికా ప్రాంతంలో ఇలాంటి జంతువులు ఉంటాయి. అలాంటి వాటిని పిల్లలకు చూపించే విధంగా అయితే ఈ అంటార్కిటికా థీమ్ తోటి ఈ వింటర్ ఉత్సవ మేళాను నిర్వహిస్తూ ఉన్నారు. నగరవాసులంతా కూడా ఫ్యామిలీతో కలిసి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. వెల్కమ్ వింటర్ ఉత్సవ మేళా 2025 సీజన్ 3 ఇది. మీరు ఇప్పుడు ఈరోజు 19th ఇనాగ్రేషన్ అయింది. అలీ గారు ఇంకా వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. మా ఎగ్జిబిషన్ 19th స్టార్ట్ అయిపోయింది. వింటర్ ఉత్సవ మేళా సీజన్ 3 స్టార్ట్ నౌ. ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్లో వెరైటీస్ అంటే కొత్త న్యూ క్రియేటివ్ చేసినామంటే ఇక్కడ మంచిగా ఒక లండన్ బిగ్ బ్యాన్, ఒక పెద్ద టవర్ తయారు చేశాము. లోపల వస్తే ఒక ఫాల్ ఉంది పెద్దది, 80 feet బై 140 feet పెద్ద స్క్రీన్ అలాగా తయారు చేసి ఇక్కడ వాటర్స్కి కలర్స్గా మ్యూజికల్గా అలాగా వాటర్ వస్తుంది. చాలా చూస్తే మీరు నమ్మరు, అంత ఈ అట్రాక్షన్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా మూడోది ఏంటంటే అంటార్కిటికా జూన్ తయారు చేసిన ఇక్కడ మొత్తం బయట అమెరికా దాటితే అంటార్కిటికా జూన్ ఉంటుంది. జనాలు ఉండలేము అక్కడ పోయి చూడలేరు. ఆ ఉద్దేశంగా జనాలకి చూపెట్టాలా మేము ఇక్కడ అని ఇక్కడ ఒక క్రియేట్ చేసినాము. చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇది ఎలిఫెంట్ కాదు, ఇది పాత రోజులో BC 20 years బ్యాగ్. ఇది మహమ్మద్ అంటారు, ఇది పేరు మహమ్మద్. ఇది లాస్ట్ టైం ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు టైగర్. ఈ టైగర్ కాదు, ఇప్పుడు ఆ టైంలో టైగర్ ఉంటాయి. ఇప్పుడు జనాలు మనుషులు కూడా అప్పుడు లేరు. అప్పటివి ఇవి ఫొటోస్లో చూసి మొత్తం అంటార్కిటికాలో ఇట్లా ఉంటుంది ఐస్ ఫీలింగ్. ఇలాగ మీరు వచ్చి అంటార్కిటికాలో ఉన్న ఫీలింగ్ చేయవచ్చండి. ఇంకా అంత చాలా బాగా ఉంటుంది. తర్వాత 200 షాప్స్ ఉన్నాయి. ఇంకా మీకు రకరకాల షాప్స్ వెరైటీస్ ఉన్నాయి. ఇంకా వేరేది వచ్చి ఇంకా అమ్యూజ్మెంట్ రైడ్స్, తినుబండాలు అవి. ఎందుకంటే వింటర్స్ టైంలో నైట్ చాలా ఎక్కువ ఉంటుంది అవర్స్, చీకటి డార్క్. అందుకని జనాలు ఎక్కడ వెళ్ళాలా, ఏం చేయాలంటే ఆ ఉద్దేశంగా సిటీ సెంటర్లో మనం పీపుల్ ప్లాజా నెక్లెస్ రోడ్ హైదరాబాద్లో ఇది సెంటర్ పాయింట్. ఇది మీరు అందరూ ఎక్కడి నుంచి కూడా రావచ్చు. 15, 20, 40 minutesలో రీచ్ అవ్వచ్చు ఇది ఎగ్జిబిషన్కి. ఆ ఉద్దేశంగా ఈ మొత్తం వచ్చి టికెట్ ఓన్లీ 100 rupees మాత్రమే. పిల్లలు కానీ పెద్ద కానీ ఫుల్ టికెట్ కానీ హాఫ్ టికెట్ కానీ ఒకటి టికెట్ ఉంటుంది. డైలీ ఎవ్రీడే 5 PM to 11 PM ఉంటుంది ఈ ఎగ్జిబిషన్. వచ్చి మీ మొత్తం ఫ్యామిలీ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, కుటుంబం సంబంధంగా వచ్చి మేము బాగా ఎంజాయ్ చేయాలి కోరుతున్నాము. నమస్కారం. ఇక్కడ మనతో పాటు కొంతమంది సందర్శకులు ఉన్నారు, వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా అనిపిస్తుంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ చూస్తూ ఉంటే అంటార్కిటికాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది, ఎలా అనిపిస్తుంది? ఇది చాలా బాగుంది. పిల్లలతో ఇది చాలా మంచి ప్లేస్ చూడడానికి. ఈ టైంలో నేను కూడా అంటార్కిటికా అనే ఫీల్ మనకి ఇది రియల్గా కల్పిస్తుంది.
నేను మెహదీపట్నం నుండి వచ్చాను. ఈరోజు మా కిడ్స్ కొంచెం ఖాళీగా ఉండేసరికి వీకెండ్ అవడంతో రావడం. అండ్ చాలా మంచి ప్లేస్. సిటీలో చాలా చూసాము కానీ ఇట్స్ చాలా న్యాచురల్గా ఉంది. అండ్ రియల్లీ హ్యాపీ విత్ దిస్. పిల్లలు ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు ఫస్ట్ టైం వీడికి వచ్చాను వింటర్లో కదా. అయితే ఇది రియల్గా కాశ్మీర్ వచ్చినట్టే ఉంది. అలాగే బయట మా కోసం ఆడుకోవడానికి అమ్యూజ్మెంట్ పార్క్స్ చాలా ఉన్నాయి. అందుకనే నేను వచ్చాను ఫస్ట్ టైం. ఐ లైక్ ఇట్. ఇది చాలా చాలా బాగుంది. అంటే ఇవన్నీ రియలిస్టిక్ సెక్స్లా అనిపిస్తున్నాయి. మీ ఫ్యామిలీతో ఇక్కడ రావడానికి చాలా బాగుంటుంది. పిల్లలతో హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇది అంటార్క్టికా ఒక నిజమైన సెక్ లాగా ఉంది. ఈ యానిమల్స్ ఇవన్నీ పిల్లలు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇవంతా ఈ సెక్స్ అవన్నీ చాలా బాగున్నాయి. డెఫినెట్లీ మీరు ఇక్కడికి రావాలి. వీకెండ్స్లో సాధారణంగా ఏదైనా టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్ళాలనుకుంటూ ఉంటారు. అందులోనూ ఈ వింటర్ సీజన్లో రాత్రి ఎక్కువగా సమయం ఉంటుంది. రాత్రి సమయంలో ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచించేవారంతా ఎలాంటి ఆలోచన లేకుండా ఈ వింటర్ ఉత్సవ మేళాకు వస్తే పిల్లలకు కావలసినంత వినోదం దొరుకుతుందని కూడా మనకు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ వింటర్ ఉత్సవ మేళా సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM TV.